తాజా అంశాన్ని చూస్తున్నాం. కృష్ణా ట్రైబ్యునల్ నీటి పంపకాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కృష్ణా జలాలపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఏమని కోరింది? కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించి 3 రాష్ట్రాల మధ్య పంపకాలు 2014 ముందు పూర్తయిన నేపథ్యంలో 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజన తర్వాత కేవలం 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు వాటికి సంబంధించిన వ్యవహారాలపై తేల్చాలని 2023 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అంతకు ముందే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ ఆశ్రయించింది. తమ భూభాగం తెలంగాణ భూభాగంలో ఎక్కువ కృష్ణా నది ప్రవాహం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా 70% వాటా, లేదు అంటే 2 రాష్ట్రాల మధ్య 50% చొప్పున నీటి పంపకాలను కేటాయించాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం అంతకు ముందు కృష్ణా ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ 2ని రిఫరెన్సులుగా తీసుకున్నటువంటి కృష్ణా ట్రిబ్యునల్ తొలుత కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరపాలి అని చెప్పి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పై దాఖలైన రిఫరెన్స్ నే తాము విచారణకు తీసుకుంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ని విచారణ జరపడానికి కృష్ణా ట్రిబ్యునల్ 2 రోజుల క్రితం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి వాదనల అనంతరం కృష్ణా ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ పై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ దానిపైన కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ని అనుగుణంగా 2వ రిఫరెన్స్ పై విచారణ చేపడతాము అని చెప్పి ఇటీవల ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ వ్యవహారాన్ని ప్రస్తావించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి 19 నుంచి కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ప్రారంభమవుతుంది కాబట్టి అంతకు ముందే తాము దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ పై వాదనలు విని తుది తీర్పు ఇవ్వాలి అని చెప్పని కోరటం జరిగింది. అందుకు అనుగుణంగా స్పందించినటువంటి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ల ధర్మాసనం ఫిబ్రవరి 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు విని దానిపైన తుది నిర్ణయం ప్రకటించింది. ఆ మేరకు 2 రాష్ట్రాల వైపు నుంచి, అంటే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం వీరందరి వైపు నుంచి సిద్ధంగా ఉండాలి అని చెప్పి కూడా స్పష్టం చేసింది. కృష్ణా నదీ పంపకాల వ్యవహారంలో ఇప్పటికే 3 రాష్ట్రాల మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య పంపకాలు పూర్తయ్యాయి కాబట్టి రాష్ట్ర విభజన అనంతరం కేవలం 2 రాష్ట్రాల మధ్యనే తెలంగాణ, ఆంధ్ర మధ్యనే పంపకాలు ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు దానిపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరపాల్సి ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి ఏపీ ప్రభుత్వం పిటిషన్ పై ఫిబ్రవరి 13వ తేదీన తుది విచారణ జరపనున్నట్లుగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 13 తర్వాత దీనిపైన నిర్ణయం వెలువడుతుంది. వెంకటేష్, ధన్యవాదాలు అరుణ్.